హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే రౌతు లోడింగ్కి అయితే వెళ్తున్నాము. ట్రాక్టర్కి వచ్చేసి అయితే డస్ట్ ఘోరంగా అయితే వచ్చేసి చూస్తున్నారు కదా. బండి తుడవక చాలా రోజులు అవుతుంది. నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళడానికి బండి పనికి వెళ్ళడానికి అయితే సిద్ధం చేస్తున్నాం. ఇంకటి ఫ్రెండ్స్, మన ట్రాక్టర్ డైలీ ట్రాక్టర్ నడిపే వాళ్ళు చూసుకోవాల్సింది ఫస్ట్ తుడుచుకోవాలి బండి నీట్గా. బండి తుడుచుకున్న తర్వాత అన్ని ఇంజన్ ఆయిల్ కానీ రేడియేటర్ వాటర్ కానీ ఎవ్రీడే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అబ్బా, మనం ఏం చేస్తామంటే చాలామంది డైరెక్ట్ బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా బండి ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి. ఓకేనా? చూస్తున్నారుగా, డస్ట్ అయితే మరీ ఘోరంగా, వాటర్ అయితే ఉన్నాయి. చాలామంది రేడియేటర్లో చెక్ చేస్తారు. రేడియేటర్ కాకుండా సైడ్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు బండి తెచ్చిన కొత్తలో ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ ఇది లూజ్ అయ్యి అది కొన్ని రోజుల దాకా వాటర్ లేకుండే. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయగలుగుతాం. ఇంకేంటి, మన డ్రైవర్స్ ఎంతమంది వీడియోస్ చూస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి. అబ్బా, లైక్ ఇస్తే మనకు కూడా కొద్దిగా ఇంప్రెషన్ కలుగుతుంది వీడియో చేయడానికైతే. మనైతే ఈ బండి వచ్చేసి ఇప్పటికీ 300 కిలోమీటర్స్ రీడింగ్, 300 గంటలు అయితే అయింది. ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ చేంజ్ చేసే టైం అయితే అయిపోయింది. అప్పుడు ఆయిల్ అయితే చిక్కగా అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఆయిల్ ఎలా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు, మట్టితో డైలీ రాళ్ళు కొట్టడం, జేసీబీ లోడింగ్. మన అట్ల ట్రిప్పుల కింద అయితే మంచిగా నడిచింది. ఆయిల్ కూడా మనం రీడింగ్ అయిందంటే చెక్ చేసుకోవాలి ఆయిల్ ఎలా ఉంది ఏంటి అనే విషయం అయితే. ఆయిల్ అయితే మరీ చిక్కగా అయిపోయింది. చిక్క అంటే మరీ చిక్క అయింది ఆయిల్. మనం ఒక 200 అవర్స్ అయిందంటే ఖచ్చితంగా 200 నుంచి 250 అవర్స్లో జ్ఞాపకం ఉంచుకొని చేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారా, మరీ ఘోరంగా బ్లాక్ అయింది ఆయిల్ అయితే వచ్చేసి. ఎందుకంటే లోడింగ్లో అంత ఎఫెక్ట్ కలగదు కాబట్టి ఏం కాదు, వేరే టైంలో అయితే ఇబ్బంది అవుతుంది. చేసుకున్నదే బెటర్ నాకు తెలిసి ఆయిల్. ఇంకేంటి విశేషాలు, బండి అయితే స్టార్ట్ చేద్దాం. తుడుచుడు అయితే అయిపోయింది. బండి స్టార్ట్ చేసుకోవడం వెళ్ళడమే. చూస్తున్నారు కదా, మహేంద్రనే. జాండియర్ బాగుంటుంది, మహేంద్ర కూడా సూపర్ ఉంటుంది. అబ్బా, బండి మహేంద్రకు ఈ టెక్ ప్లస్కి అయితే ఎయిర్ కిన్నర్ ఇవ్వకపోవడం వల్ల చాలా నీట్గా కొడుతుంది కదా ముంగట. ఇది ఎయిర్ కిన్నర్ అంటే ఇబ్బంది అవుతుండే. ఇక్కడికి ట్రాలీ రివర్స్ కొట్టాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ట్రాలీ రివర్స్. ఇక్కడ ఇక రివర్స్ మా ఇంటి దగ్గర కొట్టడం చాలా ఇబ్బంది. వెనక ఇల్లు, కారు, ఇటు ఇది అది అనుకుంటా ఇబ్బంది అయితే కలుగుతుంది. అబ్బా, ఇంకేంటి ఫ్రెండ్స్, మన పాత సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంతకుముందు కామెంట్స్ చాలామంది చేస్తుండే, ఇప్పుడు కామెంట్స్ చేయడం అయితే చాలామంది మర్చిపోయారు. ఓకేనా? ప్లీజ్, ఛానల్ ఉందనుకుంటారా లేదనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. పాత వాళ్ళు ఎందరున్నారో, మన ఓల్డ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎందరున్నారో ఒకసారి దీంట్లో కామెంట్ చేయండి. అబ్బా, కామెంట్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. మనము మా అల్లుడు ట్రాక్టర్ నడిపేయడం వల్ల మనం ట్రాక్టర్ ఎక్కడం అయితే లేదు. మా బుడ్డోడు ఏడుస్తుండే అక్కడ నుంచి, వస్తాను. మా బుడ్డోడు చూస్తున్నారు కదా, మా కొడుకు మా మన్మడు ఇద్దరు. లక్కీ టింకు అనంతన్ యాదవ్, మా లక్కీ. ఇగో మా లక్కీ అటు బాయ్ చెప్తుండవు. ఇంకేంటి విశేషాలు? బాయ్ బాయ్ లక్కీ, బాయ్ బాయ్. వాడు ఎవడికి ఉన్నాడు మా మన్మడైతే, మా కూతురు కొడుకు. ఇంకేంటి, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, వెళ్దాం. ఓకేనా? ఇక్కడైతే హ్యాండ్ బ్రేక్ వేసింది. హ్యాండ్ బ్రేక్ వేసిలా తీసేసి మనం బ్రేక్లో ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ మూవ్ అయిపోద్ది. ఓకేనా? న్యూట్రల్లో మనం న్యూట్రల్ చేసి బండి చాలు చేయాలి కాబట్టి క్లచ్ పుష్ చేయాలి. క్లచ్ పుష్ చేసి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ చేసి క్లచ్ మూమెంట్, యాక్సిలరేటర్ ఇచ్చే అవసరం లేదు, హ్యాండిల్ ఎక్సలరేటర్ అయిపోద్ది. మూమెంట్ వదిలేసేయాలి, బండి ఈజీగా అయితే మూవ్ అయిపోద్ది. మంచి ఒక ట్రాక్టర్ డ్రైవింగ్ వీడియో తీస్తాను. అలాగే వచ్చేసి ట్రాక్టర్ రివర్స్ వీడియో, అలాగే వచ్చేసి మీకు ట్రాక్టర్ గురించి ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. అబ్బా, కామెంట్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా. కామెంట్ చేయండి అయితే ఏది అర్థం కాదు.
ఓకేనా. అలాగే వచ్చేసి మన ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయాలి. మన ఎయిర్ ఫిల్టర్ అయితే మొత్తం డ్యామేజ్ అయిందబ్బా. డస్ట్, చాలా డస్ట్. జేసీబీ కింద లోడింగ్ చేసే టైంలో మనకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మట్టి దుమ్ములో ట్రాక్టర్స్ ఒకటి ఉంటే ట్రాక్టర్ నడుస్తాయి కదా, ఆ టైంలో డస్ట్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇంతకుముందు వేరుండే ఎయిర్ ఫిల్టర్ ఇచ్చిన పైన, కాబట్టి డస్ట్ ఎక్కువ ఎయిర్ ఫిల్టర్కు లోపలికి రాకపోతుండే డస్ట్, ఎయిర్ ఫిల్టర్ ఇస్తే, కిన్నర్ ఇస్తే. ఇప్పుడు ఈ మధ్యలో ఎయిర్ కిన్నర్ ఇవ్వకపోవడం వల్ల ఎయిర్ ఫిల్టర్కి అయితే మొత్తం డస్ట్ అయితే డైరెక్ట్ పోయి అక్కడనే ఉంటుంది. ఎందుకంటే మన రేడియేటర్ ముంగట డైరెక్ట్ ఎయిర్ కిన్నర్ లేకుండా ఓన్లీ పైప్ ఇచ్చేసారు కిందికి. రన్నింగ్లో ముందట ఏ డస్ట్ ఉన్నా మొత్తం లోపలికి అయితే తీసుకుంటుంది అది. ఓకేనా. ఎయిర్ కిన్నర్ ఫిల్టర్ అయితే సాఫ్ చేద్దాం. ఓకేనా. ఫిల్టర్ కిన్నర్ అర్థం కావడం లేదు కదా. ఏదైతే మన జేసీబీ కింద నడిచినప్పుడల్లా 2 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మెయిన్ ఇదే, మన ముక్కుకు సరిది అయితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. దీనికి తేడా ఏమి ఉండదు అబ్బా. ఇంకేంటి విశేషాలు. మన జేసీబీ లోడింగ్కి అయితే చిన్న బకెట్ నుంచి పెద్ద బకెట్ అయితే వేశారు. లోడింగ్కి వెళ్ళడమే. లోడింగ్ ఈరోజు అయితే స్టోన్ లోడింగ్. మా సైడ్ అయితే వాగు సైడ్లో మొత్తం ఇది ఉంటుంది కదా, కోసుకపోయి ఉంటాయి కదా, దాని స్టోన్స్ మొత్తం తీసుకొచ్చి ఎటైతే కట్ అవుతుందో అక్కడ ఇచ్చేస్తాను. మావాడు కూడా రెడీ చేస్తుంటే చూడండి, అక్కడ ట్రాక్టర్ వాడు కూడా లోడింగ్కు రెడీ సిద్ధం అవుతున్నాడు. ఇంకేంటి విశేషాలు. లోడింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 2 మినిట్స్లో బండి దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మన 3-5-6 కిలోమీటర్స్ అయితే లోడింగ్ తీసుకెళ్ళాలి అబ్బా. 6 కిలోమీటర్స్ తీసుకుపోయిన తర్వాత అక్కడ అన్లోడ్ చేయాలి అక్కడ. ఎందుకంటే ఇబ్బంది. 6 కిలోమీటర్కి 1000 రూపీస్ ఫర్ 1 ట్రిప్ ఓన్లీ, వితౌట్ జేసీబీ. ఓన్లీ ట్రాక్టర్కి మాత్రమే 1000 రూపీస్. ఓకేనా. ఇంకేంటి విశేషాలు చెప్పాలి. ట్రాక్టర్స్ అయినా చూసినారా, 15 ట్రాక్టర్లు అయితే ఇప్పుడు అయితే అక్కడ 15 ట్రాక్టర్లు 16 అయితే అవుతాయి. మా ఊర్లో అయితే మొత్తం మహేంద్రానే ఉంటాయి. ఎక్కువ వచ్చేసి బండ్లు అయితే రాలేవు, ఇంకా వస్తున్నాయి. మొత్తం 30-35 ట్రాక్టర్స్ మహేంద్ర ఉంటాయి. మహేంద్ర పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే సామిరంగా, కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది అబ్బా. కల్టివేటింగ్ చేయడం కానీ, ట్రాలీ వర్క్ కానీ, కేజీలు కొట్టడం కానీ, గొర్రు కొట్టడం కానీ బాగుంటుంది మహేంద్ర. సోనాలిక పర్ఫెక్ట్ బండి. మన దమ్లో అయితే కల్టివేటింగ్లో కానీ, కేజీలో కానీ, మన టర్నింగ్ మీద అయితే అస్సలు పికప్ డౌన్ కాదు సోనాలిక. అదొకటి పర్ఫెక్ట్ నచ్చింది సోనాలికకు నాకు. కానీ అయినా మహేంద్ర లవర్స్ మేము. మహేంద్ర అంటే పిచ్చి. 40 ట్రాక్టర్లు ఉన్నాయి మహేంద్ర. జాండియర్ వచ్చేసి ఒక 2-3 ఉన్నాయి మా ఊర్లో. సోనాలిక వచ్చేసి ఒక 2-3 ఉన్నాయి కావచ్చు. చూస్తున్నారు జాండియర్ 4 వీల్. వాడైతే ఆగడు 4 వీల్ తోటి. గిర్ర ఆడతాడు వాడు. మమ్మల్ని గాడు ఇక్కడ దిగబడ్డ జాగాలో అయితే మాకు నీ దొరుకుతుందా నా దొరుకుతుందా అన్న ఫైటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అంతటి. ఇంకేంటి విశేషాలు చెప్పాలి. మనం ఎంత వాయిస్తో వీడియో తీయక చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడైతే మన బండి లోడింగ్ అయితే అయింది. ఓకేనా. లోడింగ్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే పోవాలి అబ్బా. చూద్దాం ఎట్లుంటుందో రోడ్ కొన్న పర్ఫార్మెన్స్. స్టోన్స్ ఇది చాలా చిన్నగా ఉన్నాయి అబ్బా. స్టోన్స్ అయితే ఇంతకుముందు స్టోన్స్ లోడింగ్ చేసేటప్పుడు ఇంతకు పాత వీడియోలో చూసే ఉంటారు మీరు. ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఉంటుంది స్టోన్స్ లోడింగ్. ఎంతైనా స్టోన్స్ లోడింగ్ ఎక్కువ రేటు, కాకపోతే రిస్క్, చాలా రిస్క్. ఆ రిస్క్ మరి ఘోరంగా అయితే ఉంటుంది. రోడ్ల పని అయితే ఘోరంగా ఉంటుంది. చూస్తున్నారు కదా రోడ్ల పని. ఇది వచ్చేసి గడుకోల్, కొండాపూర్ గడుకోల్ చూస్తున్నారా. సజ్జ నువ్వు ఇటు రైతులు చాలా మంచిగా పండిస్తారబ్బా. మొత్తం రెడ్డిస్, మున్నూరు కాపు వాళ్ళు ఎక్కువ రెడ్డిస్ ఉంటారు ఇక్కడ. చూస్తున్నారా లెఫ్ట్ సైడ్లో ఏదైతే వచ్చేసి నువ్వు ఈ రైట్ సైడ్లో ప్లవింగ్ చేసిరు చూసారా. ఇటు సైడ్ రైట్ సైడ్లో చూస్తుంటండి. ఈ ప్లవింగ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్లవింగ్ చేసి తర్వాత రూటర్ కొట్టేసి కల్టివేటింగ్ చేసి
వదిలేస్తారు. తర్వాత మనకు మళ్ళీ మక్క పసుపు వేస్తారు అబ్బా ఇందులో, పసుపు అట్లా వేసి కొన్ని రోజుల తర్వాత వేస్తే చాలా బాగుంటుంది. అది బండి అయితే ఉసుకలో మరీ ఘోరంగా నొక్కుతుంది. అటు ఇటు వెనక లోడ్ చాలా ఉంది కదా, స్పీడ్ వెళ్తే కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇంకేంటి, ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది తగ్గిరు. ఓకేనా, ఇక మా గాలిగాడు చూడండి, 4 వీల్ బండోడు ఇడే అడిగినాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.